హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీ యజ్ఞం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు తాడిపత్రిలో సుంకులమ్మపాలెంలో ఉన్నటువంటి ఆర్సీఎం చర్చిలో అంబరాన్నంటిన క్రిస్మస్ సంబరాలను చూపించబోతున్నాను. ప్రతి సంవత్సరం ఇక్కడ క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉంటాయి, కానీ ఈ సంవత్సరం మిగతా సంవత్సరములతో పోల్చుకుంటే చాలా ఘనంగా జరిగాయి. వాటిని ఈరోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను. మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది వచ్చేసి చర్చ్ యొక్క ఎంట్రన్స్. గేట్ దగ్గర నుంచి చర్చ్ వరకు మొత్తము విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది చర్చ్ యొక్క లెఫ్ట్ సైడు. ఇక్కడ ఒక పశువుల పాకను ఏర్పాటు చేశారు. ఇక్కడంతా కూడా విద్యుత్ దీపాలతో చాలా బాగా అలంకరించారు. నైట్ టైం కాబట్టి చాలా అందంగా లైట్స్ వెలుగులో చాలా బాగా కనిపిస్తూ ఉంది. నైట్ టైం కాబట్టి భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండింది. ఇదే వీడియోను నేను మార్నింగ్ కూడా షూట్ చేశాను. నైట్ టైం అయితే ఇలా ఉండింది కదా, మరి డే టైం అయితే ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఇది సేమ్ ప్లేస్ మార్నింగ్ నేను షూట్ చేశాను. ఇక్కడంతా కూడా మొక్కలతో చాలా అందంగా అలంకరించారు. ఇందాక మనం చూసినటువంటి పశువుల పాక ఇదే. ఇక్కడ చూడండి, చిన్న బాలయేసు ఇంకా జోసఫ్, మేరీ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. అలాగే గొర్రెల కాపర్లు, గొర్రెలు, ఇంకా పశువుల కాపర్లు, జ్ఞానులు, ఇలాగా చిన్న చిన్న స్టాచ్యూస్తో ఈ పశువుల పాకను మొత్తాన్ని బాగా అలంకరించారు. అలాగే ఇక్కడ బెల్స్ ఇంకా స్టార్స్తో కూడా చాలా బాగా అలంకరించారు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చిన్న చిన్న స్టాచ్యూస్ ఎంత బాగున్నాయో. ఇంకా మనము చర్చిలోకి వెళ్దాం. చర్చి మొత్తాన్ని మీకు ఒకసారి నేను చూపిస్తాను, నాతో పాటు రండి. చూడండి, ఇక్కడ ఎంట్రన్స్లో ఒక శాంటా క్లాజ్ను పెట్టారు. శాంటా క్లాజు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు. చాలా బాగుంది కదండి. ఇప్పుడు మనము చర్చిలోకి వచ్చేసాము. ఈ చర్చ్ అనేది చాలా పెద్ద చర్చు. ఈ చర్చ్ మొత్తము బెలూన్స్తో ఇంకా బెల్స్తో చాలా అందంగా డెకరేట్ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాము మరొక పశువుల పాకను. బయట ఒక పశువుల పాక, అలాగే చర్చిలో మరొక పశువుల పాక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మాస్ జరుగుతుంది. అలాగే ఇక్కడ ఒక పెద్ద క్రిస్మస్ ట్రీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, చర్చ్ మొత్తము ఈ విధంగా బెలూన్స్తో బెల్స్తో రకరకాలుగా డెకరేట్ చేశారు. ఈ పశువుల పాకను కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు. చూడండి, చుట్టూ పచ్చని గడ్డిని వేశారు. గడ్డి మధ్యలో బాలయేసును, ఇంకా అటువైపు ఇటువైపు జోసఫ్ ఇంకా మేరీ కూడా ఉన్నారు. చుట్టూ కొండలలాగా పెట్టారు. ఇంకా ఇక్కడ చూడండి, రకరకాల గిఫ్ట్స్ ఉన్నాయి. ఇంకా శాంటా క్లాస్ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి, స్టార్స్, ఈ విధంగా రకరకాలుగా డెకరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక శాంటా క్లాస్ను ఏర్పాటు చేయడం జరిగింది.
శాంటా క్లాస్ మొత్తము లోపల కాటన్ పెట్టేసి స్టిచ్ చేశారు. చూడ్డానికి చాలా అందంగా ఉన్నింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ ప్రదేశము చాలా పవిత్రమైనది. ఇక్కడే చర్చ్ ఫాదరు పూజలు చేయడం జరుగుతుంది. ఆరాధనలన్నీ కూడా ఇక్కడ నుండే జరుగుతాయి. కాబట్టి ఈ ప్రదేశము చాలా పవిత్రమైనది. ఇక్కడ నేను, మా బాబు, చాలామంది ఇక్కడ చూడడానికి వస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు క్రిస్మస్ ట్రీని. చూడండి ఎంత పెద్ద క్రిస్మస్ ట్రీనో. ఇది ఫ్రెండ్స్ చర్చి యొక్క లోపలి భాగము. ఇంకా మేము ఇంటికి బయలుదేరాము. ఇది చర్చి యొక్క బయటి వైపు. చర్చి యొక్క బయటి వైపున ఒక శాంటా క్లాస్ ఉన్నారు. అందరూ కూడా శాంటా క్లాస్కు విష్ చేస్తూ ఉన్నారు. మేము కూడా విష్ చేయడానికి శాంటా క్లాస్ దగ్గరికి వెళ్ళాము. శాంటా క్లాస్ కూడా మాకు విష్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఆర్సీఎం చర్చిలో జరిగినటువంటి క్రిస్మస్ వేడుకలు. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? మీరందరూ కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మేము కూడా ఇంకా ఇంటికి బయలుదేరాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేషన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.